దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికే స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు, అద్భుతకరుడా మీకే వందనాలు, జీవము కలిగిన తండ్రి మీకే వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు. అయ్యా, నీ పాదాలు ఎదుట సాగిలు పడుతున్నాం ప్రవ్వా. ఇదిగో నానైనా ఈ రోజున ప్రవ్వా, అయ్యా నీ ఆత్మీయ సందేశం నీ బిడ్డలతో పంచుకోవటానికి నీవు మాకిచ్చిన ఈ సమయాన్ని ప్రవ్వా, మా కొరకు ఈ సమయాన్ని నానైనా ఆశీర్వదించమని అడుగుతున్నా. ఈ సమయాన్ని ప్రవ్వా నానైనా పవిత్రపరచమని అడుగుతున్నా. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రజలందరూ ప్రవ్వా వాక్యము వినగలిగిన జ్ఞానము, తెలివి, గ్రహించగలిగిన మనసును దయచేయమని అడుగుతున్నా. అయ్యా ఇదిగో మాట్లాడేది నేను కాదయ్యా, నాలో ఉండి మీరు మాట్లాడమని, అయ్యా నాకు జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవునిలో ఉల్లాసం అనే వీడియో చేసాం. ఈ రోజున అదే వీడియోలో నుంచి, అదే వాక్యములో నుంచి రెండవదిగా దేవునిలో ఆనందము, దేవునిలో ఉల్లాసము, దేవునిలో ఆనందము, తర్వాత దేవునిలో నిరీక్షణ అనే అంశం కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఆనందము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం. దేవునిలో ఆనందము స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 32వ వచనం కాడకు వచ్చేద్దాం. అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. మరియు అతడు వారికి ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు, శీలలు కనపడుతున్నారు. వారు వాక్యం చెప్పటానికి, దేవుని వాక్యం చెప్పటానికి, దేవుని గురించిన తెలియపరచటానికి అనేక మంది ప్రజల్లోకి అపోస్తలుడైన పౌలు, శీలలు తిరుగుతూ ఉండగా, సంఘాలు కడుతూ ఉండగా, ఆత్మీయంగా అనేక మంది ప్రజలు బలపరుస్తూ ఉండగా, కొంతమంది చెడ్డ సమాజానికి, కొంతమందికి అజ్ఞానులకి, దేవుని భయము తెలియని వారికి వారి మీద కోపం వచ్చింది. అయితే వారు చేసింది ఏంటంటే 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యము పట్టిన వాడై సోది చెప్పుటకు తన యజమానుల చేత బహు లాభం సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ప్రార్థనా స్థలానికి బయలుదేరారు. దేవుని ప్రార్థనా స్థలం, ప్రార్థన జరిగే స్థలానికి వీళ్ళకి ఆహ్వానం వచ్చింది. వీళ్ళ ఆహ్వానాన్ని తీసుకుని బయలుదేరుతూ ఉండగా దారి మధ్యలో పుతోననే దయ్యము పట్టిన స్త్రీ ఒక చిన్నది సోది చెబుతుంది. సోది చెబుతుండగా పౌలును ఆ చిన్నదానిలో ఉన్న దయ్యాన్ని, ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఆ దయ్యము పట్టిన చిన్నదంటుంది, వీళ్ళు ఆ మార్గము గుండా వెళుతుంటే, ఆ మార్గము గుండా వెళ్ళుచుండగా వాళ్ళను చూచి, వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సావుకులు, వీళ్ళు భూమిని తల్లకిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అన్న మాట కూడా అపోస్తలుడైన పౌలును చూచి సంబోధించటం జరిగింది. భూమిని తల్లకిందులు
చేయవారు ఇక్కడ కూడా వచ్చారా? ఇక్కడ అంటుంది పుతోను దయ్యం పట్టిన స్త్రీ అంటుంది, ఆ చిన్నది అంటుంది. వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు. నిజంగా కొంతమంది సేవకులను చూడగానే ఏదో తెలియరాని ఆత్మ సంబంధమైన అనుభవం వాళ్ళలో ఉన్నట్టుగా, ఆత్మ సంబంధమైన శక్తి వాళ్ళలో ఉన్నట్టుగా, దేవుని పరిశుద్ధత వాళ్ళలో ఉన్నట్టుగా కొంతమంది కనిపిస్తుంది. దేవుని సేవకులు చూడగానే, అందరిని కాదండి, కొంతమందిని చూడగానే. అపోస్తలుడైన పౌలు చూచి కూడా వీళ్ళు భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అని అపోస్తలు కార్యాల్లోనే చక్కగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఈ చిన్నదే మాట్లాడుతుందంటే ఆమె మాట్లాడే విధానము ఎలా ఉందంటే, సర్వోన్నతమైన దేవుని సేవకులు వీళ్ళు ఎవరంటే సర్వోన్నతమైన దేవుని సేవకులని సంబోధిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా సంబోధిస్తూ ఉండగా అప్పుడు అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది, ఈమెలో ఉన్నది అపవాది, ఈమెని బాగు చేయాలి, ఈమెని ఈ అపవాది చేతుల నుంచి విడిపించాలి అని అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న అపోస్తలుడైన పౌలు, అతనికి అర్థమయ్యి ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండేను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, అనేక దయ్యాలు అనేక దినాలు ఆమెలో ఒక దయ్యం ఉండి సోది చెబుతూ అనేక దినాల నుంచి ఇలా జరుగుతుంది. 1 రోజు 2 రోజులు కాదండి. ఏదైనా పీడకలు వచ్చినా, ఏదైనా భయాందోళనమైన వార్తన్నా, ఇది దేవుని ఆత్మ చూపించిందో, అపవాది చూపించిందో, భ్రమ పెట్టిందో అని మనం చాలాసేపు ఆలోచిస్తాం 1 రోజుకే. లేకపోతే దేవుని ఆత్మపూర్ణులు, దేవుని హృదయపూర్వకంగా నమ్ముకున్న వాళ్ళు, అయ్యో ఇదేంటి అసలు కానీ ఎప్పటికప్పుడే పరీక్షించుకుంటూ ఉంటాం. అయితే ఈ పుతోను దయ్యం పట్టి చాలా దినాల నుంచి సోద చెప్పుకుంటూ వస్తుంది. ఈమెకి ఇది ఒక అలవాటు ప్రకారం జరిగిపోతుంది. సోది చెప్పుకుంటూ వస్తుంది. ఆ యజమానుడికి లాభం కలిగిస్తుంది. యజమానుడికి లాభం కలిగిస్తుండగా ఆ యజమానుడు లాభం సంపాదించుకుంటున్నాడు. అయితే ఇది అనేక దినాల నుంచి జరుగుతుంది. 1 రోజుతో అయిపోయేది కదా, అనేక దినాల నుంచి జరుగుతుంది. ఆమె గ్రహించింది వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులని. సర్వోన్నతమైన దేవుని సేవకులని గ్రహించింది. ఆ గ్రహించిన తర్వాత అప్పుడు అపోస్తలుడైన పౌలు అనేక దినాల నుండి చేయుచుండనని గనుక పౌలు వ్యాకులు పడ్డాడంట. దేవుని బిడ్డ, దేవుని ఆత్మపూర్ణుడైన అపోస్తలుడైన పౌలు, దేవుడు పిలిచిన వ్యక్తి, చాలా వ్యాకులు పడ్డాడంట. అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని దినాల నుంచి ఈ బిడ్డని ఇలా ఈ సాతాను పాడు చేస్తుంది, ఈ సాతాను ఇలా తన పనికి వాడుకుంటుంది, అయ్యో అని చాలా మనసులో వ్యాకులు పడ్డాడంట. నిజంగా నిజమైన సేవకులు చాలా బాధపడతారండి. వీళ్ళు దేవుని పని చేస్తే కొన్ని ఆత్మలను సంపాదించేవాళ్ళు, వీళ్ళు ఇలా ఉన్నారేంటి, వాళ్ళు అలా ఉన్నారేంటి అని దేవుని సేవకులు చాలా బాధపడుతూ ఉంటారు, వ్యాకులు పడుతూ ఉంటారు. ఎందుకంటే వ్యర్థమైన పని చేస్తున్నారు, వ్యర్థంగా టైం వేస్ట్ అయిపోతుందని దైవజనులైన మాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యర్థమైన పని అదండి. అది నిత్యరాజ్యానికి తీసుకెళ్లే పని కాదండి. అది చాలా వ్యర్థమైన పని. ఆ వ్యర్థమైన పని చేయటం వలన కాలం వ్యర్థమైపోతుంది. ఆమె నరకానికి వెళ్ళిపోతుంది. ఆమె ఆ ప్రాణం కాస్త పోగానే ఆమె ఆసాబు చెప్తున్నాడు కదా, వారు చాలా కాలు జారే స్థలంలో ఉన్నారు, వాళ్ళు మరణం అవుతమే, వాళ్ళు మరి పాతాళంలో పడిపోతారు, కాలు జారే స్థలంలో ఉన్నారని ఆసాబు దర్శనం చూచాడు. అదే రీతిగా ఆ చిన్నది మరణం అవుతుంది, నరకానికి వెళ్ళద్దే, ఇంత టైం వేస్ట్ చేస్తుంది, ఇంత సమయాన్ని వ్యర్థం చేస్తుంది అనే మనసులో వ్యాకులు పడ్డాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఆ వ్యాకులు పడటం, మరి అపోస్తలుడైన పౌలు గారు వ్యాకులు పడినట్టుగా దాని వైపు తిరిగి
నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించగా ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దయ్యము చెప్పగానే ఆ యేసుక్రీస్తు నామములో నువ్వు ఆమెను వదిలిపోమ్మని అపోస్తలుడైన పౌలు చెప్ప వ్యాకుల పడ్డాడు మనసులో. వెంటనే ఆమె వైపు చూచాడు. ఆమె వైపు చూచి యేసు నామములో ఆ దయ్యముకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమెలో నుంచి వదిలి వెళ్ళిపోమని, ఆమెను వదిలి వెళ్ళిపోమని ఆజ్ఞాపించగానే ఆమెను వదిలి వెళ్ళిపోయిందండి ఆ దయ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో చాలామంది భ్రమపరిచే ఆత్మతోనూ, ఇదిగో అబద్ధపు దర్శనాలతోనూ కళలతోనూ చాలామంది వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా తెలియక వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటూ ముందుకు సాగిపోతున్న జనాంగం ఇప్పుడు కూడా లేకపోలేదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా లేకపోలేదు. అలాంటి సంఘటనలను ఇక్కడ ఆ సంఘటనల నుంచి ఆ చిన్నదాన్ని విడిపించాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడు ఆ యజమానికి లాభం పోయిందని పౌలుని శీలను పట్టుకుని గ్రామము చావుట్లోకి తీసుకెళ్ళి బెత్తములతో మనుషులందరూ, యూదులందరూ ఆ గ్రామము చావుల్లోకి అధికారుల ఎద్దకు ఈడ్చుకుని పోయారు. అంతటా న్యాయాధిపతులకు ఎద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమై మనకు అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారంలో ప్రచురించుచు మన పట్టణములు గలిబిలు చేయుచున్నారు. గలిబిలో చేసింది సాతానని తెలిసిపోయింది. సోది చెప్పేది సాతానని తెలిసిపోయింది. ఇదిగో నిజమైన భక్తి కాదని తెలిసిపోయింది. సోదని తెలిసిపోయింది. సోది చెప్పటం అని తెలిసిపోయింది. లాభం పోయింది. పట్టణం అంతా గలిబిలు వచ్చేసింది. ఆ గలిబిలి చేస్తున్నారని వీళ్ళు వచ్చారు, మన లాభాన్ని పోగొట్టారు, గలిబిలి చేస్తున్నారని అర్థమైపోయి వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని గ్రామము చావుళ్ళ న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్ళి కొరడాలతో కొట్టి వీళ్ళని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవాలని చెరసాలలో పడేసేసారండి. చెరసాలలో పడేసి వీళ్ళని భద్రంగా కనిపెట్టాలని వారికి ఆజ్ఞాపించినప్పుడు అతడు అట్టి ఆజ్ఞను పొంది నాయకుడికి ఆజ్ఞాపించినప్పుడు ఒక నాయకుడు ఆ ఆజ్ఞ పొందాడు. ఆ ఆజ్ఞను పొందిన తరువాత వారి కాళ్ళకి ఇంకా కొట్టడమే కాదు, చెరసాల్లో వేయటమే కాదు, అపోస్తలుడైన పౌలుకి శీలకి కాళ్ళకు బాండలు కట్టారంట. అంటే రాళ్ళు కట్టారు, పెద్ద పెద్ద బండలు కట్టారు. చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బండలు. ఏమిటి కటకటాల మధ్య ఎలా ఉన్నారో చూడండి. దేవుని వాక్యం చెప్పినందుకు, సాతాన్ని వెళ్ళగొట్టినందుకు అపోస్తలుడైన పౌలు శీలల పరిస్థితి ఎలా ఉందో, అలాంటి స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మధ్యరాత్రుల్లో ఇక మొత్తం అంతా అయిపోయింది. ప్రాసెస్ అంతా చేసేసారు, కొట్టించారు, చెరసాల్లో వేశారు, కాళ్ళకి రాళ్ళు కట్టారు, తాళాలు వేసేసారు. ఒక అధికారికి అప్పచెప్పారు. అధికారికి అప్పచెప్పి కాపలా ఉన్నారు, మనుషులు కాపలా పెట్టారు, అధికారులు ఉన్నారు. ఇంత బందోబస్తుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకే, సోది చెప్తున్న దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకే ఇంతగా ఇబ్బంది పెట్టారు అపోస్తలుడైన పౌలుని శీలని. ఇలా ఇబ్బంది పెడుతూ ఉండగా వీళ్ళు అర్ధరాత్రి వేళ దేవుని గురించిన మధ్యరాత్రి పౌలు శీల దేవునికి ప్రార్థన చేయొచ్చు. అకస్మాత్తుగా ప్రార్థనలతో కీర్తనలతో పాడుచుండేరు. దేవునికి స్తోత్రం. చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. అర్ధరాత్రి వేళ కీర్తనల పాటలు. వాళ్ళ కాళ్ళు ఖాళీగా లేవండి, చేతులకు సంఖ్యలు. ఏమండి, ఈ రోజున ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ లేకపోతే పాట పాడతలేదండి. ఈ రోజున చాలా ఒక రకమైన ఎన్నో ఆశించి సాంగ్స్ పాడటానికి ఇష్టపడుతున్నారు.
పౌలు శీలలు అక్కడ చేతులు కడలేవు చప్పట్లు కొడటానికి, కాళ్ళకు రాళ్ళు కట్టున్నాయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూడండి. అయినను అర్ధరాత్రి ఒక నోరు ఒకటి వస్తుంది అనుకుంటాండి వీళ్ళకి. అయితే కొరడాలతో కొట్టినంతగా ఒళ్ళంతా మంటలుగా ఉంటే శరీరం అంతా బాధగా ఉంటుంది. అయినను వీళ్ళు పాటలు పాడుతున్నారండి. చెరసాలలో ఉండి పౌలు శీలలు పాటలు పాడుతున్నారు. ఏమండి, మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. వారికున్న కష్టములో దేవుణ్ణి ఆనందంగా స్తుతిస్తున్నారండి. వాళ్ళు ఆనందంగా పాటలు పాడటం వలన పాటలు పాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశము నుండి దేవుని యొక్క శక్తి అది భూకంపమును కలగజేసిందండి. దేవునికి స్తోత్రం. అకస్మాత్తుగా భూకంపం వచ్చేసిందండి. దేవుడు ఆలకించాడు మీరు పాటల్ని. దేవుడు వీళ్ళ ప్రార్థన విన్నాడు. దేవుడు విన్నాడు. అర్ధరాత్రి వేళ చేస్తున్న ప్రార్థన పాటలు విన్నాడు. శ్రమలో వారికున్న పరిస్థితుల్లో చేస్తున్నారు ఆర్తుడు అని విన్నాడండి దేవుడు. విని అకస్మాత్తుగా, వెంటనే అకస్మాత్తుగా, చాలా ప్రమాదకరంగా అకస్మాత్తుగా భూకంపం వచ్చేసింది. ఆ భూకంపంలో ఆ చెరసాల సంఖ్యలు, రాళ్ళు, కాళ్ళ కట్టిన బోండాలు పడిపోయినాయి, సంఖ్యలు విడిపోయినాయి. ఇదిగో ఎక్కడెక్కడ తలుపులు మొత్తం అన్నీ ఎక్కడెక్కడ తెరవబడిపోయినాయండి. తలుపులన్నీ తెరవబడిపోయినాయి, సంఖ్యలు ఓడపడిపోయినాయి. తలుపులన్నీ తెరవబడినాక ఖైదీలు పారిపోయారు అనుకుని ఇక ఖైదీ అధికారి, ఆ జైలు అధికారి కత్తు దూసుకోబోయేవాడు. ఖైదీలు ఉండారో పారిపోయారని అకస్మాత్తుగా ఇలా జరిగిందేంటి భూకంపం అని ఆ జైలు అధికారి కత్తితో పొడుచుకోబోయాడండి. పౌలు శీలలు అన్నారు, అయ్యా అధికారి, నువ్వు కత్తితో పొడుచుకోవద్దు, మేము ఎక్కడే ఉన్నాము, ఎక్కడికి పారిపోలేదు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎక్కడా కూడా అవకాశం వచ్చిన, పాపము చేయని వారు అవకాశం వచ్చిన, ఏమండి దేవునిలో నిలబడాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు సందర్భం సమయం వచ్చినప్పుడు కూడా పాపంలో పడిపోరండి. యేసేపు కూడా సందర్భం వచ్చింది వ్యభిచారంలో పడిపోవటానికి. పోతీఫరు భార్య నాతో శయనించమని అడిగింది. సందర్భం వచ్చిన నిజమైన క్రైస్తవుడు, నీతిమంతుడు పాపంలో పడిపోడండి. వీళ్ళకి సందర్భం వచ్చిందండి, పారిపోయే సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినా సరే వీళ్ళు పారిపోకుండా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, నువ్వు కత్తి దూసుకోవద్దు. అక్కడ కూడా ఆత్మ కత్తి దూసుకుంటే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు అని అదిగా పుతోను దయ్యం పట్టిన చిన్నదాన్ని చూచి మనసులో ఎంత వ్యాకులు పడ్డాడు అపోస్తలుడైన పౌలు. చచ్చిపోతే నరకానికి వెళ్ళొద్ది, ప్రాణం పోతే నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, వ్యాకులు పడతారని అపోస్తలుడైన పౌలు మనసులో వ్యాకులు పడ్డాడు. ఈ అధికారి విషయంలో కూడా అదే జరుగుతుందండి. కత్తి దూసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, మేము పారిపోలేదని చెప్పగానే ఆ జైలు అధికారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గాయాలు కడిగి ఇంట్లో వారికి వాక్యం చెప్పారండి. వచ్చి జైలాధికారి కుటుంబానికి, జైలాధికారికి వాక్యం చెప్పగా వారందరూ మారు మనసు పశ్చాత్తాపం పడే అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు రక్షణ పొందినాక ఆనందించారండి, కుటుంబం అంతా ఆనందించారండి. ఎంత ఆనందమో చూడండి, ఎంత ఆశ్చర్యం జరిగిందో, ఎంత ఆనందమో చూడండి. దేవునికి స్తోత్రం. దేవునిలో రక్షణ పొందితే ఆనందం ఉందండి. దేవుని యొక్క మహాశక్తిని కన్నులారా చూస్తే ఆనందం అండి, చాలా ఆనందం అండి, అవధులు లేని ఆనందం వస్తుందండి. వాళ్ళు రక్షణ పొందినాక వారు అందరితో కలిసి ఆనందించారు. వారి కుటుంబం అంతా, జైలు అధికారి కుటుంబం అంతా రక్షించబడిన తర్వాత చాలా మహా ఆనందాన్ని అనుభవించారండి. దేవునికి స్తోత్రం. వారిని ఇంటికి తోడుకుని వచ్చి వారికి భోజనము పెట్టి, బాప్తీసం తీసుకుని వారి ఇంటికి తీసుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తాను ఇంటి వారందరితో కూడా ఆనందించారు. దేవునికి స్తోత్రం. ఎవరు మారితే వారే ఆనందపడతామండి, కానీ అక్కడ అట్లా జరగలేదండి. వారి ఇంటి వారందరితో కూడా దేవునిలో ఆనందించారంట. ఎంత గొప్ప ఆనందమో చూడండి, ఎలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి రక్షణ వచ్చిందో చూడండి.
వీళ్ళే శిక్షించి వీళ్ళే జైల్లో పెట్టి దేవుని కాపరుల్ని మరలా తర్వాత వాళ్ళ చేతే మరలా వీళ్ళు రక్షణ పొంది మారు మనసు పొంది వాళ్ళు దేవుని నమ్ముకున్న దేవుని సావుకులుకున్న ప్రేమ చూడండి, ఎంత శిక్షించారు, ఎంత బాధ పెట్టారు. వీళ్ళతో మనం ఎందుకని అనుకోలేదండి. వాళ్ళు రక్షణ పొందేంత వరకు వారికి మళ్ళీ వాక్యం చెప్పి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు భోజనము చేసి వారు బాప్తిసం పొందిన తర్వాత ఆ కుటుంబంతో వీళ్ళు ఆనందించారు. వాళ్ళు దైవ సావుకులతో ఆనందించారు. దేవునికి స్తోత్రం. దేవునిలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదండి. దేవునిలో ఉన్న సంతోషం ఎక్కడా లేదండి. దేవుని రక్షణలో ఆనందం ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీల పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు, ఇదిగో ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియపరచుడి. ఇక్కడ పరిచర్య విషయంలో ఇదిగో దేవునికి సహకారులుగా ఉండండి అని చెప్పి కొంతమంది స్త్రీల గురించి, క్లమంతులో ఉన్న స్త్రీల గురించి, నా ఇతర సహకారులతో సువార్త పనులో నాతో కూడా మరి ప్రయాసపడిన వారికి ఆయన జీవ కిరీటము అనగా దేవుని యొక్క జీవ గ్రంథముల పేరుంటుందని చెప్పి ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. మీ పేర్లు జీవగ్రంథములు వంటి. కొంతమంది స్త్రీలు అలాగే సహకారులుగా ఉన్నారు. వారి పేర్లు జీవగ్రంథములు ఎక్కించబడవి. జీవగ్రంథములు ఎక్కించబడటమే కాదు, ఎప్పుడు ఇలాగే ఉండండి ఆనందంగా. పరిచర్యలో సహకరించారు, మీ పేర్లు జీవగ్రంథములు లెక్కించబడతాయి. అయితే ఈ ఆనందం ఎప్పుడు ఉండాలి. ఒకప్పుడు చాలామంది సహకారులుగా ఉంటారు. కొంతకాలం వారి తొల్లిటి దినాల్లో, రక్షణ పొందిన తొల్లిటి దినాల్లో దేవుని పరిచర్యకి అన్ని పనులు చేయటానికి ముందుకు వస్తారు. తర్వాత క్రమక్రమంగా ఎప్పుడు మేమే చేయాలని సహకారులుగా ఉండరు. ఇక పరిచర్యకి సహకారులుగా ఉండరు, తోడుగా ఉండరు. ఇంకా వాళ్ళు ఇక ఆనందాన్ని కోల్పోతూ నెమ్మదిగా ప్రభువుల ఆనందాన్ని ఎక్కువగా పెంచుకునేదల్లా పోయి తగ్గించుకుంటూ వస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెబుతూ అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. రక్షణ పొందిన తొల్లిటి దినాల్లో ఆనందంగా ఉండటం కాదు, రక్షణ పొందిన తొల్లిటి దినాల్లో సంతోషముగా దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండటమే కాదు, అది ఎల్లప్పుడూ ఉండాలి. దేవునిలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, దేవునిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మరలా చెప్పుదును ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మరలా చెప్తున్నా ఆనందించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పి ఊరుకుంటలేదండి దేవుని యొక్క ఆనందము. మరలా ఆనందంగా ఉండండి. ఒకసారి చేసిన ప్రార్థన మరలా చేయండి. ఒకసారి దేవుని వాక్యం చదవటం, నీ జీవితకాలం అంతా వాక్యం చదువుతానే ఉండు. నీ జీవితం కాలం అంతా రక్షణలో ఆనందంగా ఉంటానే ఉండు. నీ జీవితకాలం అంతా పరిచర్యకు సహకారిగా ఉంటానే ఉండు. నీ జీవితకాలం అంతా ప్రభుతో నడుస్తూనే ఉండు. ఆనందంగా నడువు. ఏదో బాధగా భారంగా కాదు నువ్వు నడవలసింది, దేవునిలో ఆనందంగా నడువు. దేవునికి స్తోత్రం. మరలా చెప్పుదును ఆనందించుని. ఆనందం లేకుండా ఉన్నావా? దేవునిలో ఆనందాన్ని పొందుకో. దేవునిలో ఆనందంగా ఉండు. దేవునికి స్తోత్రం. చాలామంది ఉల్లాసంగా దేవుని స్తుతించరండి, ఏదో బాధగా వేదనగా ఉంటారండి. ఏదో మొక్కుబడిగా దేవునికి ప్రార్థన చేస్తాం కాదండి. ఎల్లాలుగా ప్రార్థనకి ఆదివారం అనుకుంటా వెళ్తాం కాదండి. ఆనందంగా దేవునిలో ఆనందంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తర్వాత మూడోది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 23:24 వచ్చింది. సామెతల గ్రంథం 23
నీతిమంతుడు తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడి తండ్రికి, నీతిమంతుని ద్వారా తండ్రికి చాలా సంతోషం కలుగుద్దంట. దేవునికి స్తోత్రం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీతిమంతుడు తండ్రికి ఏం కలుగుద్ది? అధికమైన సంతోషం కలుగుద్ది. నీతిమంతుడుగా ఉంటే ఏ పాపము చేయకుండా ఉంటాడు, లోకాశల్లో ఉండకుండా ఉంటాడు, వ్యర్థంగా కాలాన్ని వ్యర్థం చేయడు, నీతి కలిగి ఉంటాడు. నీతిమంతుడని పేరు అతనికి. ఏమండి, ముఖం మీద చెప్పలేకపోయినా వారు మంచోళ్ళండి, వాళ్ళు చాలా యథార్థంగా ఉంటారండి, నీతిమంతులుగా ఉంటారండి అని చాలా కొంతమందికి వాళ్ళు ఎదురుగుండా సాక్ష్యం చెప్పకపోయినా వారికి తెలియకుండానే వారి గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నీతిమంతుల వల్ల తండ్రికి సంతోషం కలుగుద్దంట. ఏ తండ్రి? పరలోకమందున్న తండ్రికి సంతోషం నీతిమంతుల ద్వారా. నువ్వు నీతిగా ఉంటావు. బాప్తిసం పొంది ఆనందంగా ఉన్నాడు జైలు అధికారి. ఇదిగో దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండి వారు ఆనందంగా ఉండండి అనని మరలా చెప్పుదున ఆనందించుడని పిలిపిలు సంఘానికి చెప్పారు. దేవునిలో ఆనందంగా ఉండమని. మూడోది, నీతిగా ఉంటే నీ తండ్రికి సంతోషాన్ని నీ ద్వారా కలుగుద్ది. దేవునికి స్తోత్రం. సంఘములో ఒక విశ్వాసిగా రక్షణ పొంది నువ్వు చార్చబడ్డావు. చార్చబడిన తర్వాత మళ్ళీ మునుపటి జీవితం నువ్వు జీవిస్తే తండ్రి నిన్ను చూసి సంతోషపడడు. విడిచిపెట్టిన పాపాన్ని మరలా నువ్వు దాన్ని కొనసాగిస్తే నీ యొక్క చూసి తండ్రి సంతోషపడడు. పాపాన్ని విడిచిపెట్టిన దాన్ని కొనసాగించకూడదు. కుక్క కక్కింది తింటుందంట. కుక్క స్వభావం అలాంటిది. అది తిని మళ్ళీ కక్కి మళ్ళీ దాన్నే తింటుందంట. కుక్కలాగా కక్కిన కూడికి ఆశపడకుండా విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ కొనసాగించుకోకుండా, నువ్వు విడిచిపెట్టావు దాన్ని ఇంకా మళ్ళీ జ్ఞాపకంలోకి తెచ్చుకోకుండా వ్యభిచారాన్ని విడిచిపెట్టి రక్షణ పొందేవేమో, కఠినమైన మనసులో నుంచి మార్పు చెంది రక్షణ పొందేవేమో. అంతేకాకుండా ఇదిగో హత్య చేసే కఠినమైన స్వభావం, హత్య చేసే మనసు ఉంటుంది కొంతమందికి. ఆత్మహత్యలు, హత్య చేసే మనసు, క్రూరమైన త్రాగుడు నుంచి, వ్యభిచారం నుంచి, మరి హత్య చేసే అనుభవం నుంచి, ఏ అనుభవం, ధనాపేక్ష నుంచి, ఏ అనుభవం నుంచి నువ్వు రక్షణ పొందేవో జైలాధికారి అదిగో చెయ్యని నేరానికి శిక్షించి రక్షణ పొందాడు ఆయన. నీవు కూడా ఏ పాపములో ఉండి నువ్వు రక్షించబడ్డావో ఆ పాపం జోలికి మళ్ళీ వెళ్ళమాక. దాన్ని పూర్తిగా కడిగేసుకున్నావు, దాన్ని మళ్ళీ అంటించుకోవద్దు. ఆ బురదలో మళ్ళీ అడుగు పెట్టకుండా నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడుగా నువ్వు ముందుకు కొనసాగితే నిన్ను చూసి పరలోకమందున్న తండ్రి సంతోషపడతాడు. నీ సంఘ కాపరి, నీ ఆత్మీయ తండ్రిగా సంతోషపడతాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషపడతాడు. జ్ఞానము గల వానిని కనినవాడు ఆనందపడతాడని, వాని వలన ఆనందపడతాడంట. కొంతమంది పిల్లలు జ్ఞానం ఉండదండి. జ్ఞానము గల వానిని కనినవాడు వానిని చూచి ఆనందపడతాడట. నీతిమంతును చూచేమో ఆత్మీయ తండ్రి సంతోషపడతాడు. కొడుకు జ్ఞానవంతుడైతే తండ్రి ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము కలిగిన కుమారుని కన్నవాడు ఏం చేస్తాడంట? ఆనందపడతాడు. నా కొడుకు చాలా జ్ఞానవంతుడు, అన్ని చక్కగా మరి బిజినెస్లో కానీ మరి ఇంటి బాధ్యతలో కానీ నాకు తోడుగా ఉంటున్నాడు, నాకు సహకారిగా ఉంటున్నాడని తండ్రి చూచి జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ఉండాలండి. ఇదిగో సమయమును, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోము. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోను. దేవునికి స్తోత్రం. నిజంగా జ్ఞానం ఉంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. జ్ఞానము గల వానిని కనిన వాడు తండ్రి చాలా ఆనందపడతాడంట. నీతిమంతుని కనిన తండ్రి సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. నీతి ఉండాలి, నీకు జ్ఞానము ఉండాలి. రక్షణ పొందితేనే సరిపోదు. దేవుని పరిచర్యలో సహకారిగా ఉండి ఆనందంగా ఉంటేనే సరిపోదు. ఇదిగో జ్ఞానం సంపాదించుకోవాలి, నీతిమంతుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూద్దాం కీర్తనల గ్రంథం 119:35.
4వది చూద్దాం. కీర్తనల గ్రంథం 119 35వ వచనం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆజ్ఞల జాడలు చూచి నేను ఆనందించుచున్నాను. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయండి మనకి. ఇదిగో వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, భూమి అంతే కానీ ఆకాశం అంతే కానీ నేల అంతే కానీ నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఆజ్ఞలు ఉన్నాయి. నీ పొరుగువాని దాన్ని ఆశించొద్దు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞల యందు ఆనందించాలి. సంఘానికి ఒక ఆజ్ఞలు ఉంటాయి, ఒక కట్టడలు ఉంటాయి. నమ్మి బాప్తిసం పొందాం, దేవుని యొక్క పరిచర్యలో సహకారిగా ఉండి ఆనందిస్తున్నావు. అంతేకాకుండా ఇదిగో నీతిమంతుడుగాను జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నావు. ఇంతవరకు బాగానే ఉంది. ఆజ్ఞలు కూడా పాటించాలి. సంఘానికి ఒక కట్టడలు ఉంటాయి, ఒక క్రమాలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. దేవుని ఆజ్ఞల ప్రకారం సంఘం నడవమని చెప్పుద్ది, సంఘ కాపరి నడవమని చెప్తాడు. ఆ క్రమంగా ఆజ్ఞల ప్రకారం సంఘ క్రమాలు పాటిస్తూ నువ్వు నడిస్తే, ఇదిగో దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞల మార్గం నడిస్తే నాకు ఆనందం కలుగుతుంది అంటుంది. ఇందుకో ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ఆజ్ఞలు గుండా నడిచేవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడండి. దేవునిలో ఏదైనా పొరపాటు చేస్తేనే, దేవుని మార్గంలో నడవకపోతేనో, సమయానికి మందిరానికి వెళ్ళకపోతేనో, విశ్రాంతి దినాన్ని దొంగిలిస్తేనో వాళ్ళకి ఆనందం ఉండదండి. దుఃఖము, వేదన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం వచ్చి దిగులు పడుతూనే ఉంటారు. అయితే దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందిస్తున్నాను. ఆజ్ఞలు బాగున్నాయి అంట. ఆజ్ఞలు చూచినప్పుడల్లా, వాక్యం చదివినప్పుడల్లా, భక్తులు ఎదిగినప్పుడల్లా, ఆత్మీయంగా బలపడుతున్నప్పుడల్లా ఆజ్ఞలు చూచి అంట భక్తుడు ఆనందంగా ఉందట ఆయన జీవితం. దేవునికి స్తోత్రం. మనసులో చాలా ఆనందపడుతున్నాడు ఆజ్ఞలు చూచి భయపడి, అమ్మో ఈ యేసులో ఉండలేమేమో, ఇదిగో ఈ క్రమాన్ని పాటించలేమేమో, అమ్మో మేము మారితే ఈ వ్యసనాలు మానేయాలి, మేము మారామంటే బూతులు మానేయాలి, మేము మారామంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మేము మారామంటే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి, మేము మారామంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే, సంఘానికి ఇష్టంగా ఉండాలి, ఇవన్నీ మేము చేయలేమేమోనని ఇదిగో ఈ ఆజ్ఞలు చూచి భయపడేవాళ్ళు ఉంటారు. ఇదిగో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడు, ఇదిగో ఒక చిన్న పిల్లోడిని ప్రతిరోజు కంటిన్యూషన్గా స్కూల్కి పంపిస్తుంటే, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు రాస్తుంటే ఆ టీచర్ గారితో మరి చక్కగా ఆప్యాయంగా మాట్లాడగలుగుతాడు, ఆనందంగా నవ్వుతో సమాధానం చెప్పగలుగుతాడు. వాడు సరిగ్గా స్కూల్కి వెళ్ళకుండా ఉండి ఆజ్ఞలు పాటించడం, వాళ్ళు చెప్పింది చేయకుండా ఉండటం వలన వాడికి స్కూల్కి వెళ్తానికి భయం, వాళ్ళని చూస్తేనే భయము, ఏడుపు వస్తుంది, ఆనందం రాదు, ఏడుస్తాడనమాట. నేను స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తాడు. ఇదిగో దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆజ్ఞలు పాటించడం వాడికి మాత్రము అవి చూస్తేనే భయం వేస్తుంది. అమ్మో ఈ క్రమాల, ఈ కట్టళ్ళ, ఈ ఉపవాసాల, ఈ ప్రార్థనల, ఈ భక్త, ఇదంతా నేను చేయలేదని దుఃఖపడతా ఉంటాడు. అంటే వాడికి భారం అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో అలా కాదు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని ఆజ్ఞలు కూడా మనం నడుద్దాం, ఆనందంగా నడుద్దాం. హల్లెలూయా. ఆజ్ఞలు చూసి ఆనందపడాలండి. ఆ ఆజ్ఞల్లో ఎందుకంటే మన జీవితం సరవుతుందని ఆనందపడాలి. ఆజ్ఞలు చూసినప్పుడల్లా బాధపడతాం కదండి, ఆజ్ఞలు చూసి ఆనందపడాలి. భక్తుడైన దావీదు ఆజ్ఞలు చూచి ఆనందపడుతున్నాడు. మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలు చూచి ఆనందపడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపం చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, దేవుడు నా రోదన ధ్వని వినియున్నాడు, పాపం చేయువారులారా
మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇంతకీ నమ్మి బాప్తిసం పొందిన తరువాత దేవుని పరిచర్యలో ఆనందంగా సంతోషంగా మరలా చెప్పుదును ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ఇంకా ఇంకా బలపరుస్తూ ఇంకా ఇంకా ఉద్యమంలోకి తీసుకెళ్తున్న అపోస్తలుడైన పౌలు మాటలను బట్టి మనకు తెలుస్తుంది. ఇంకా ఆ క్లెమంతులో ఉన్న స్త్రీలను, ఆ సంఘ సహవాసంలో, ఆ పిలిపిలో ఉన్న సంఘానికి ఆ పరిచర్యలో కొనసాగుతున్న వారిని ఉజ్జీవపరుస్తున్నట్టుగా కనపడుతుంది. ఉజ్జీవంగా ఉంటున్న ఆ సంఘానికి, ఆ ప్రజలకి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎప్పుడు ఆనందంగా ఉండండి అని. మూడవదిగా, ఇదిగో జ్ఞానము కలిగిన కుమారుణ్ణి కన్న తండ్రికి సంతోషం కలుగుద్దని, నీతిమంతుని కనిన తండ్రికి అధిక సంతోషం కలుగుద్దని, ఆనందం కలుగుద్దని మనము నేర్చుకున్నాం. నాలుగవదిగా, ఎంత చక్కగా దేవుని వాక్యము మాట్లాడుతుండండి. నీ ఆజ్ఞల గుండా, నీ ఆజ్ఞలు చూచినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది, చాలా ఎంతో ఆనందం కలుగుతుంది నీ ఆజ్ఞలు చూచి నాకు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు చూచి ఆనందం కలుగుద్ది. దేవునిలో చల్లారుకోకుండా ఎప్పుడు ఆనందంగానే దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుతాం. దేవుని రక్షణలో ఆనందం ఉంది, దేవుని పరిచర్యలో ఆనందం ఉంది, అన్ని విషయాల్లో దేవునిలో ఆనందం ఉంది. ఇలాంటి ఆనంద సమయాల్లో పాపమును దూరంగా తోలివేస్తున్నాడు దావీదు గారు. పాపము చేయవారులారా నా యొద్ద ఉండొద్దు, మీరు దూరంగా వెళ్ళిపోండి, నా రోదన ధ్వని నా దేవుడు విని ఉన్నాడు. పాపం చేయవారులారా ఇక మీరు నా యొద్ద ఉండదు. పాపానికి చోటు ఉండకూడదండి. ఇక పాపం చేసేవారితో కూడా స్నేహం చేయదు. అధికముగా మాంసం తినేవారితోనూ, అధికముగా ద్రాక్షారసం త్రాగేవారితోనూ సహవాసం చేయొద్దు. తిండిబోతులతో, త్రాగుబోతులతో, నిద్రబోతులతో సహవాసం చేయకుండా ఇదిగో దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి, దేవునిలోనే సాగే అనుభవంలో, దేవునితో నడిచే అనుభవంలో ఉంటున్న నీవు అవిశ్వాసితో సహవాసం చేయకుండా, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఎక్కడ, అవిశ్వాసితో పాపులతో నువ్వు సహవాసం చేయకుండా నీతిమంతుడుగా నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోతే ఇక నీ జీవితం అంతా ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కొంతకాలం ఆనందంగా సంతోషంగా ఉండి మళ్ళీ లోకంలో జారిపోయే వాళ్ళు ఉన్నారండి, వెనక తిరిగే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళను చూచి దావీదు గారు చెప్తున్నారు, పాపులు ఇక నా దగ్గర ఉండొద్దు, నేను వారితో ఉండను, నేను నా దేవునితో ఉంటాను. నా రోదన ధ్వని నా దేవుడు వింటున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఇక నా దేవునితో ఆనందంగా ఉంటాను. పాపం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని చక్కగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో ఉన్న ఆనందము, దేవునిలో ఉన్న సంతోషము మరి ఎక్కడ ఉండదండి. ఆ దేవునిలోనే సంతోషిస్తూ ఆనందంగా ఉండాలి తప్ప మరలా పాపం వైపు, లోకం వైపు జారిపోవద్దండి. దేవునితోనే జీవిస్తూ మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం ఇక్కడ హెచ్చరిస్తుంది. దేవుడి ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎదుగో నానైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నానైనా ఏ వాక్యం అయితే విన్నారో నీ బిడ్డలు, ఆ వాక్యం వారి హృదయాల్లో భద్రపరుచుకుని అయ్యా నానైనా నెవరు వేసుకుని ప్రభా వాక్యానుసారంగా జీవించే జీవితాలు బిడ్డలకు అనుగ్రహించమని, అయ్యా నీ కృపలో నీ బిడ్డలందరినీ వర్ధిల్లింపచేయమని, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.